దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2025 సంవత్సరము జూలై నెల 3వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము యోహాను సువార్త 4వ అధ్యాయము 46వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యాన్ని మనం పరిశుద్ధ గ్రంథము నుండి ఒకసారి చదువుకుందాము. యోహాను సువార్త 4వ అధ్యాయము 46వ వచనము. కపెర్నహూములో ఒక ప్రధాని కుమారుడు రోగి అయి ఉండెను. యేసు యూదయ నుండి గలిలయకు వచ్చానని అతడు విని ఆయన యొద్దకు వెళ్ళి తన కుమారుని స్వస్థపరచవలెనని వేడుకొనెను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము యేసు ప్రభువు చేసిన గొప్ప సూచక క్రియను మనము ధ్యానించుకుంటున్నాము. ఈ సూచక క్రియ ఏ విధంగా జరిగిందంటే, కపెర్నహూములో ఒక ప్రధాని కుమారుడు, ప్రధాని అంటే చాలా పెద్దవాడు, ఆయనను అతని కుమారుడు రోగి అయి ఉండి అనేక బాధలతోనూ జబ్బుతోనూ అతను బాధపడుతున్నటువంటి విషయాన్ని తండ్రి గమనించి, ప్రధాని అయినా సరే ఇది ప్రభువు వల్లనే అవుతుంది అని ప్రభు యొద్దకు వెళ్ళి వేడుకొనగా, ప్రభువు వారు చేసిన సూచక క్రియను మనం ఇప్పుడు ధ్యానించుకుంటున్నాము. కపెర్నహూములో ఒక ప్రధాని కుమారుడు జ్వరంతో మరణశయ్య మీద ఉండగా చుట్టుప్రక్కల ఉన్నటువంటి వైద్యులు అనేక రకాలుగా ఆ జబ్బుని స్వస్థపరచాలని ఎంతో ప్రయత్నాలు చేశారు, కానీ బాగుపడలేదు, హీలింగ్ అవ్వల. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, పరమవైద్యుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు దగ్గరకు వచ్చి, ఎవరు ఈ ప్రధాని ఎంతమంది చేతనో వైద్యులతో ట్రీట్మెంట్లు ఇప్పించేశాడు, ట్రీట్మెంట్ బాగా ఆయనను అది తగ్గల. ఆయన డైరెక్ట్గా అతని మరణశయ్య మీదనే ఉన్నట్లుగా పరిశుద్ధ గ్రంథము ద్వారా మనము గుర్తిస్తున్నాము. అయితే యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి ప్రధాని ఏమడిగాడంటే, ప్రభువా, మా కుమారుని స్వస్థపరచమని ఆ ప్రధాని బ్రతిమలాడాడు యేసు ప్రభు వారిని. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు విన్నాడు. యేసుక్రీస్తు ప్రభు అంటే పరమ వైద్యుడే కాదు, ఆయనకు మరో పేరు కూడా ఉంది. పరిశుద్ధ గ్రంథములో యెహోవా రాఫా అని కూడా ఉంటుంది. ప్రభువారు శారీరక రోగాలను మాత్రమే కాదు కానీ, ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మీయ రోగాలను కూడా స్వస్థపరిచే ప్రభువు ఆయన. అయితే ఇక్కడ ప్రధాని తన కుమారుని స్వస్థపరచమని ప్రభువారిని విశ్వాసముతో వేడుకొన్నందున వెంటనే ప్రభువారు ఏమన్నారో తెలుసా? ఆ రోగి దగ్గరికి రాలా, రోగిని ముట్టుకోలా, రోగికి ఏ విధమైనటువంటి ట్రీట్మెంట్ ఇవ్వలా. ప్రభువారు ఒక్కటే ఒక మాట చెప్పారు. రోగి తండ్రి అయినటువంటి ఆ ప్రధానికి ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడు? నీవు వెళ్ళు, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు అని అతనితో చెప్పగా, ఆ ప్రధాని ఎంతో ఆశ్చర్యకరమైనటువంటి ఆనందంతో త్వరగా ఇంటికి వెళ్ళుచుండగా, అతని దాసులు మార్గమధ్యంలో అతనికి ఎదురుగా వచ్చి, అయ్యా, నీ కుమారుడు స్వస్థపరచబడి ఉన్నాడు, బ్రతికి ఉన్నాడు
అని అతనికి చెప్పగా ప్రభువారు తన బిడ్డను బ్రతికించినాడు. అయితే ఇక్కడ ప్రధాని ఇంకా ఆశ్చర్యపోయేది ఏమిటంటే, నా బిడ్డను బ్రతికించమని ప్రభువారిని బ్రతిమాలుకున్నప్పుడు ఆయన పరమవైద్యుడు అనేటువంటి యేసయ్య ఆ మాట విని నువ్వు వెళ్ళు, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని చెప్పిన టైంలోనే తన బిడ్డ బ్రతికి ఉన్నాడని చెప్పిన మాటను ఆయన గుర్తు చేసుకున్నాడు. నువ్వు ఇంటికెళ్ళు, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడన్న మాట ఇక్కడ ప్రభు దగ్గర ఆ మాట వినినప్పుడే ప్రధాని ఇంటిలో మరణశయ్య మీద ఉన్నటువంటి తన కుమారుడు అప్పుడే బ్రతికి ఉన్నాడు అని తెలుసుకొని అతడును అతని ఇంటి వారందరూ ప్రభువుని నమ్మారు, విశ్వాసముతో నమ్మారు. ప్రధాని తన కుమారుని ప్రభువు తాగితే బ్రతుకుతాడు అని నమ్మకముతో ఉన్న అతను ప్రభువు మాటను విశ్వసించి వెళ్ళి తన మార్గమధ్యములోనే తన కుమారుడు బ్రతికి ఉన్నాడని తెలుసుకున్న విషయాన్ని బట్టి ఆ ప్రధాని ఆనందపడ్డాడు. ప్రభు మాటలను విశ్వసించగలిగితే మనము అద్భుతాలను చూడగలము. ప్రభువునందు విశ్వాసం ఉంచాలి, హృదయపూర్తి కలిగిన విశ్వాసం ఉండాలి, శుద్ధ హృదయము కలిగి శుద్ధ హృదయముతో విశ్వసించాలి. అందుకే యెహోషువ ప్రవక్త ఒక మాట అంటాడు, నేనును నా ఇంటివారును యెహోవాను సేవించదము అని యెహోషువ తన గ్రంథములో 24వ అధ్యాయం 15వ వచనములో చాలా బలమైన ఆత్మీయంగా మాటను చెప్తున్నాడు. ఇక్కడ చూస్తే యెహోషువ ఒక్కడే కాదు, తన కుటుంబం అంతా దేవుణ్ణి స్తుతిస్తుంది, ఆయనను సేవిస్తుంది. ఆయన ఒక్కడే కాదు, ఆయనను సేవిస్తూ ఉండేది యెహోషువ బలమైన సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని? నేనును నా కుటుంబమంతయు దేవుని స్తుతిస్తుంటాము అని యెహోషువ బలమైన సాక్ష్యం ఇస్తున్నాడు. అంటే యెహోషువ ఒక్కడే కాదు ప్రార్థన చేసేది, తన కుటుంబముతో సహా ప్రార్థిస్తున్నాడు. అంటే కుటుంబ ప్రార్థన అనేది ఏర్పాటు చేసుకున్నటలో దేవునికి కుటుంబానికి ఎంత దగ్గర ఆత్మీయత బలాన్ని చేస్తుందో మనం గుర్తెరిగి నిత్య కుటుంబ ప్రార్థనలతో దేవుని సేవించుచు ప్రభువు నుండి ఆశీర్వాదాలను పొందుకుందాము. 50 మంది కుటుంబంలోని అందరూ కలిసి కూర్చొని, ఇప్పుడు మన చర్చెస్లో చూడు, సమాజముగా కూడుకొని మన ప్రార్థనలు మనం చేస్తుంటాం. ఆ ప్రకారంగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా కలిసి ప్రార్థన చేసుకుంటూ ఉంటే తప్పకుండా మనము దేవుని ద్వారా పరలోక ఆశీర్వాదాలు పొందుకుంటాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల నాయన, జీవముల తండ్రి, నీకు స్తోత్రములు నాయన. తండ్రి, నీ దివ్యమైన వాక్యాలను మేము నిత్యము ధ్యానించుకొని గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు నాయన. కృపగల తండ్రి, నేటి ధ్యాన వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. ఇదిగో తండ్రి, మేము ఎల్లప్పుడూ తండ్రి కుటుంబ ఆరాధనతో దేవా నిన్ను స్తుతించుకొనుచు నిన్ను మహిమపరచుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమనియు తండ్రి, నిత్యము మేము అపవాదిని తరిమి కొట్టుటకు తండ్రి మేము నిత్యము ప్రార్థనలో ఉండి భాగ్యాన్ని మాకు అనుగ్రహించి తండ్రి, కృపగలనైనా నీ కృపను మాపై కుమ్మరించమనియు దేవా ఎల్లప్పుడూ తండ్రి
నిన్ను స్మరించుకుంటూ, నిన్ను స్తుతించుకుంటూ, నిన్ను మహిమపరుచుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని తండ్రి, ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.